గ్రూప్ లో నా నెంబర్ తీసుకొని పెట్టారు అని మీరు కూడా చెప్పారు కదా. మల్లికార్జున్ రెడ్డి గారు ఏదో రీసెంట్ గా నాకు వినపడింది టెంపుల్, మాతమ్మ టెంపుల్ ఏదో అసలు ఆ స్టోరీ ఏంటి, కట్టడానికి కూడా దాని వెనుక చాలా కథ ఉంది అని చెప్పారు. సరే బ్యాగ్ లేదు, ఏడుస్తున్నాను, నా బాధ అంతా మా అక్క సర్టిఫికెట్స్ ఎట్లా పోగొట్టేసినావు అంటదని టెన్షన్, ఎక్కువ భయము. దానివల్ల ఏడుస్తూ బాధపడుతుంటే మా ఆయన సరే ఉండు పోలీస్ కంప్లైంట్ అట్లా ఇద్దామంటాడు. అసలు నా భర్తకు వచ్చినటువంటి కష్టం, ఆయన మెడికల్ అన్ఫిట్ అయ్యి ఆర్టీసీలో డ్రైవర్గా చేసేవాళ్ళు నా భర్త. నేను మా ఆయన ఇద్దరం కలిసి ఒకే బస్సు కూడా వెళ్ళేటోళ్ళం. కానీ అతనికి పాపకు 3 years ఏజ్ ఉన్నప్పుడు 2003లో మా పాపకి కాలు విరిగిపోయింది, 2గా విరిగిపోయింది మేడం. తొడలో విరిగిపోతే దాదాపుగా 1 year అయిపోయింది అప్పటికి బిడ్డ బెడ్ లో పడిపోయి. సరే ఇంకా తీసి ఇట్లా నిలబెట్టినా మేడం. నిలబెట్టి ఇట్లా వదలంగానే నా బిడ్డ దన్నాన్ని కింద పడిపోయింది, నా గుండె పగిలిపోయింది. నమస్తే, వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం. హిందూ బంధువులు అసలు ఎలా స్టార్ట్ అయింది, దానికి అడ్మిన్ ఎవరు, చాలా గ్రూప్స్ కూడా ఉన్నాయి. అవును మేడం. ఎవరండి దానికి? మామూలుగానే వాట్సాప్ గ్రూప్స్ అన్ని వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి మేడం. అట్లే నేను కూడా అనుకున్నాను. నా నంబరు ఎలా తీసుకున్నారో తెలియదు కానీ సుండుపల్లి మండలం పెదినేని కాలువలో మల్లికార్జున్ రెడ్డి గారు అని చెప్పి ఆయన బ్రతుకు రీత్యా కువైట్కి వెళ్ళారు. ఆయన మామూలుగా కువైట్కి వెళ్ళిన వాళ్ళందరూ డబ్బు సంపాదించడం కోసమే వెళ్తారు కదండి మేడం. ఆయన కూడా అలాగే సాధారణమైనటువంటి ఒక రైతు కుటుంబంలో జన్మించినటువంటి గొప్ప మనిషి ఆయన. అక్కడికి వెళ్ళారు కానీ సంపాదననే చూసుకోలేదు ఆయన. అది ఏమనుకున్నారో తెలియదు కానీ హిందూ బంధువులం శ్రీరాముని సేవకులం అని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో నా నంబర్ కూడా యాడ్ చేశారు. యాడ్ చేస్తే నేను అనుకున్నా ఇలాంటి గ్రూపులు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి, మామూలే, చాలా మంది లెఫ్ట్ అవుతారు, కొద్ది రోజులకు గ్రూప్ డిలీట్ అయిపోతుంది అనుకున్నా. కానీ దీనికి భిన్నంగా హిందూ బంధువులం శ్రీరాముని సేవకులం అనే ఏదైతే ఆ పేరు పెట్టబడిందో ఆ గ్రూప్కి, అది నిజంగా మేడం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ గ్రూప్కి. ఆ హిందూ బంధువులం అనే వాక్యము నాకు ఎంత నచ్చిందంటే, చెప్పినట్టు గ్రూపులు వస్తుంటాయి పోతూ ఉంటాయి, దానివల్ల 10 మందికి ఉపయోగపడతా ఉందా, అది మెయిన్ ఇంపార్టెంట్. అవును, ఆ గ్రూప్ లో చేరాను, ఆ గ్రూప్ లో నా నెంబర్ తీసుకొని పెట్టారు అని మీరు కూడా చెప్పారు కదా. మల్లికార్జున్ రెడ్డి గారు టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. ఏదో రీసెంట్ గా నాకు వినపడింది టెంపుల్, మాతమ్మ టెంపుల్ ఏదో కట్టాము అని. అసలు ఆ స్టోరీ ఏంటి, కట్టడానికి కూడా దాని వెనుక చాలా కథ ఉంది అని చెప్పారు. అవును మేడం, ఈ గ్రూపే ఆ కథకు మూలం మేడం. అవునా? ఈ గ్రూప్ ద్వారా ఒక టెంపుల్ నిర్మించబడింది అని అంటే మామూలు విషయం కాదు. అది ఆశ్చర్యకరమైంది. అసలు అలా జరుగుతుందని మేము కూడా ఎవరు ఊహించలేదు. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది మాతమ్మ టెంపుల్. ఒక కమ్యూనిటీ వాళ్ళు ఆ టెంపుల్ ని కట్టడం కోసం అని చెప్పి స్టార్ట్ చేశారు. కానీ నిధుల కొరత వల్ల ఆ గుడి ఆగిపోయింది. ఏదైతే గనక హిందూ బంధువులం శ్రీరాముని సేవకులం అనే వాట్సాప్ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ లో అడ్మిన్ అయినటువంటి మల్లికార్జున్ రెడ్డి గారు ఏం చేశారంటే, హిందువులందరి మనసులలోకి మనం అందరం హిందువులమి, కులాలు మతాలకి ఇక్కడ ప్లేస్ లేదు, హిందూ గడపకి లోపల కులం, గడప బయట హిందువులం అనేటటువంటి కాన్సెప్ట్ అందరి మదిలోకి తీసుకెళ్లారు. అది నాకు బాగా నచ్చింది. అరే ఇదేదో బాగుంది కదా, ఈ కులము జాతి మతము పనిని బట్టి కులాలు పెట్టారని హిస్టరీస్ చదువుతాము, కానీ మళ్ళీ మనం మామూలే. ఈ తక్కువ కులం వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళు అనేటటువంటి తారతమ్యాలతోటినే మనం జీవితం గడుపుతూనే ఉన్నాము. ఏళ్ళు తరాలు గడిచిపోతున్నా, యుగాలు గడిచిపోతున్నా, ఈ క్యాస్టిజం అనేది ఇప్పటికి కూడా ఇంకా సమసిపోలే. కానీ ఆ క్యాస్టిజం వల్ల భారతదేశానికే కావచ్చు లేకపోతే వాళ్ళ కుటుంబాలకు కావచ్చు ఎవరికేం మేలు జరిగిందో నాకైతే తెలియదు మేడం. ఈ క్యాస్టిజం వల్ల ఎవరికేం మేలు జరిగిందో నాకైతే తెలియదు. కానీ ఈ కాలంలో ఇప్పుడు నవ్వే డేస్ అసలు ఈ హిందూ బంధువులం అనేటటువంటి కాన్సెప్ట్, హిందువులు అందరూ బంధువులా, ఇది ఒక క్వశ్చన్ మార్క్ నాకు. ఇది ఎంత బాగా పెట్టారు. ఓకే, ఏం చేస్తారో చూద్దాం ఈయన అన్నట్లు చూస్తూ ఉన్న రోజు ఆయన ఏమేం చేస్తా ఉంటారని. ఆయన ప్రతి ఒక్కరికి ఇక్కడ పీలేరులో ఒక మాతమ్మ గుడి నిధుల కొరత వల్ల ఆగిపోయింది కాబట్టి మన హిందూ బంధువులందరం కలిసి ఈ గుడిని నిర్మిద్దామని చెప్పి ప్రతి ఒక్కరికి మెసేజ్ చేసేవాళ్ళు ఆయన ఆ గ్రూప్ ద్వారా. ఆ గ్రూప్ లో అందరినీ చేర్పిస్తూ మెసేజ్ అందరికి పాస్ ఆన్ చేస్తే అందరిలోనూ స్టార్టింగ్ లో పెద్దగా రెస్పాండ్ అవ్వలే. తరువాత హిందువు అనిపించుకున్న ప్రతి మనిషి 500, 1000 రూపాయలు, 200 కూడా వాళ్ళకు తోచినంత నేను హిందువే కదా, ఓకే ఒక గుడి ఆగిపోయింది అని
పీలేరులో ఉండే ఎక్కడో మాతమ్మ, కువైట్లో ఉండే ఎక్కడో మల్లికార్జున రెడ్డి గారిని తట్టి లేపిందో, మరి కలలో కనిపించిందో, ఏం జరిగిందో తెలియదు. అమ్మవారు ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. ఆయన ద్వారా ఈ గుడి నిర్మాణం అవ్వాలి, అందులో నేను దేవతగా వెలసిల్లాలని అమ్మవారు ఏమన్నా అనుకున్నారేమో ఆమె, నాకు తెలియదు. కానీ అలా ఆయన్ని సెలెక్ట్ చేసుకుని ఇలాంటి హిందూ బంధువులం అని చెప్పి వాళ్ళ మధ్యన ఒక ఐక్యతను తీసుకొచ్చి అందరూ కలిపి పంపించినటువంటి అమౌంట్తో ఆ గుడి పూర్తిగా నిర్మించబడింది. అసలు ఎంత బాగా ఉందంటే ఆ గుడి ఊహించలేం మేడం. మనము హిందువులకు ఐకమత్యానికి ప్రతీక పీలేరులో బండ్లవంకలో వెలిసినటువంటి మాతమ్మ గుడి అని చెప్పుకోవచ్చు. ఇది మొట్టమొదటి స్టెప్ అంటా నేను. ఒక హిస్టరీలో మిగిలిపోతుంది. సాధారణంగా ఎవరో ఒక ధర్మకర్తనో, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు, లేకపోతే ఇలా టీటీడీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు గుడికి ఏమన్నా నిధులు కొరత ఉంటే వాళ్ళు వేయడమో, లేకపోతే ఒక గుడిని నిర్మించడమో చేస్తారు. మామూలు సాధారణమైనటువంటి హిందువులందరూ కలిసి ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి తారతమ్యాలకు పోకుండా తోచినంత సహాయం చేసి అంత పెద్ద గుడి ఈ రోజు వెలసిందంటే హిందూ మధ్యలో ఐకమత్యానికి నిదర్శనమే కదా గుడి. ఖచ్చితంగా చాలా. అసలు మీరు కూడా మేడం వీలైనప్పుడు ఒకసారి చూడండి, అమ్మవారు ఎంత కళగా ఉన్నారో. అసలు చూడంగానే ప్రతి ఒక్కరూ అసలు మంత్రముగ్ధులు అవుతాం మనం. అమ్మ అంత ప్రశాంత వదనంతో అంత బాగా ఉన్నారు మేడం. అసలు ఆ గుడి అంత నిర్మాణం జరగడానికి 100కు 100% మల్లికార్జున రెడ్డి గారు ఈ గ్రూప్ స్థాపించి అందరి మదిలోకి విషయాన్ని తీసుకెళ్లారు. కానీ ఈ రోజున వేలాది మంది హిందూ బంధువులందరూ ఒక్కటయ్యి ప్రతి ఒక్కరు ఒకరికొకరు స్నేహము, ఆ స్నేహమే బంధము, బంధమే బంధుత్వం అయ్యింది. ఇవాళ ఆ గ్రూప్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ గ్రూప్ మా ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ రోజున ప్రజెంట్ పెదినేని కాలువలు కస్తూరమ్మ గుడి జాతర జరుగుతోంది. ఈ రోజు హిందూ బంధువులు అందరూ కలిసి జాతరలకు వెళ్తున్నారు ఇప్పుడు అమ్మవారి దగ్గరికి. ఎందుకంటే ఇది పీలేరులో జరిగినప్పుడు మాతమ్మ దగ్గరికి వీళ్ళందరూ వచ్చారు. ఇవాళ పెదినేని కాలంలో జరుగుతుంది. పీలేరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ కూడా, అందరూ రాయచోటి, సుండుపల్లి, వాళ్ళకు వీలైనంత మంది వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. అంటే ఈ హిందుత్వము బంధుత్వంగా మారి అసలు కొత్త కాన్సెప్ట్, చాలా బాగుంది. ఇలా హిందువులందరూ కలుసుకుని కులము, మతము, జాతి ఇవంతా లేదు, ఉన్నవాడు లేనివాడు, ధనికుడు పేదవాడు లేదు, అందరూ సమానమే అని అందరూ కలిసికట్టుగా చాలా మేడం. నిన్న వైద్య శిబిరం జరిగింది, చాలా బాగా చేశారు. మెడికల్ క్యాంప్స్, అట్లాగే అన్న తర్పణలు చేయడము, అన్నింటికంటే అన్నదానమే గొప్ప అంటారు కదా. ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు చేయడము. ఇంకా నేను అనుకుంటున్నా ఈ హిందూ బంధువులం శ్రీరాముని సేవకులం ద్వారా చాలా విషయాలు, ఇంకా చాలా చాలా మంచి పనులు, ఇంకా ప్రజలకు అవసరమైనటువంటివి ఎన్నో చెయ్యాలి. అందులో నేను కూడా ఉడతా భక్తిగా, ఉడతా సాయంగా నేను కూడా శ్రీరామచంద్రుల వారు ఏ విధంగా అయితే గనక వారధి కట్టడానికి చిన్న ఉడత తన శరీరంలో ఇంత 4 ఇసుక రేణువులు ఎట్లా వేసిందో అట్లా నేను కూడా ఫీల్ అవుతా ఉంటా. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మనం ఏది చేయగలిగినా, వృద్ధులు ఉంటారు మేడం, అట్లాంటి వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకు నచ్చినటువంటి ఒకరోజు ఫుడ్ పెడితే ఎంత బాగుంటది కదా, చాలా సంతోషిస్తారు కదా. అవన్నీ చేస్తా. అయితే ఆ ఫొటోస్ తీసుకోవడమో లేకపోతే అవన్నీ పెట్టడం చెయ్యలా నేను. అంటే అట్లా అనిపించలా. ఒకటి చేస్తే దానికి ఒక ఫోటో కావాలనో, లేకపోతే ఒక కార్యక్రమం చేస్తే దానికి ఒక వీడియో కావాలనో, లేదా ప్రతి ఒక్కరికి నేను ఇది చేశాను అని చెప్పడం నా విధి. అది నేను చెయ్యాలి అంతవరకే. ఏ రోజు ఒక రోజు ఇప్పుడు మీరు ఎలా వచ్చారు పల్లవి ప్రస్థానంగా కదా, అలాగే ఎవరైనా వాళ్ళంతకు వాళ్ళుగా వస్తే అది బాగుంటది. కానీ మనమే డబ్బు కొట్టేసుకోవడం అన్నట్లు నిజం. అదైతే ఒప్పుకుంటే, ఎందుకంటే మనల్ని గుర్తించి వాళ్ళు రావాలి, కానీ గుర్తింపు తెచ్చుకోవడం మనం ఏది చేయకూడదు. చాలా బాగా చెప్పారు. మెయిన్ ఏంటంటే మల్లికార్జున రెడ్డి గారికి నిజంగా పాదాపి వందనాలు. ఎందుకంటే ఒక ఆలయాన్ని నిర్మించే దానికి మీ అందరినీ కూడా ప్రోత్సహించారు. దానికి కావాల్సిన ఏమేమి అవసరం అవుతుందో అందరు కలిసి డిస్కషన్ చేసి అమౌంట్ కూడా ఎక్కడ వేస్ట్ కానికుండా ఒక మధ్యవర్తిగా నిలబడి చేయడం చాలా గొప్ప విషయం. నిజంగా
ఇక్కడ ఉండి ఇండియాలో ఉండి చేయలేని పని ఎక్కడో విదేశాల్లో ఉండి మీరు చేస్తున్నారంటే మీ యొక్క మంచి మనసుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ధన్యవాదాలు మల్లికార్జున రెడ్డి గారు. ఇంకా ఇలాగా ఎక్కడెక్కడ ఆలయాలు ఎక్కడైతే ఆగిపోయాయో అవన్నీ కూడా హిందూ బంధువులం శ్రీరాముని సేవకులం ద్వారా చాలామంది స్పందించాలని, మీరే ఆ గుళ్ళు కూడా దగ్గరుండి నిర్మాణాన్ని కూడా జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మల్లికార్జున రెడ్డి గారి లాగా చాలామంది, ఇంకా చాలామంది యువత మీరందరూ కదిలి రావాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైనా సహాయం చేసేదానికి ముందు అడుగు వేస్తే అక్కడ అనుకున్నటువంటి పనులు సజావుగా జరుగుతాయి. భగవంతుడు కూడా మనకు ఇట్లాంటి అవకాశం కల్పిస్తాడు. అది చేయడానికి కూడా శక్తినిస్తాడు. మనం అందరం కలుసుకుని చేసే ప్రతి పని కూడా 100% సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందరూ కూడా ఇలాగ కలిసిమెలిసి మన హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా నేను ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరినీ కోరుకుంటున్నా మేడం. హిందూ బంధువుల మీద కూడా ఒక సాంగ్ రాసుకున్నాను మేడం. అవునా, ఒకసారి పాడతారా? తప్పకుండా మేడం. హిందువులం 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 హిందూ బంధువులం శ్రీరాముని సేవకులం చేయి చేయి కలుపుదాం శ్రీరాముని సేవకులం చేయి చేయి కలుపుదాం ధర్మం రక్షించుదాం భరతమాత బిడ్డలం హిందువులం 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 హిందూ బంధువులం హిందూ మతపు కొలనులో వికసించిన కలువలం జాగృతికై విచ్చుకున్న విరజాజి పువ్వులం మత మార్పిడి మత్తులో మురుగుతున్న మన వాళ్లకు పరుగులెత్తి హిందుత్వపు పరిమళాన్ని అంటుదాం హిందువులం 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 హిందూ బంధువులం ధర్మో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః. ఇలా హిందువుల పైన కూడా ఒక సాంగ్ రాసుకున్నాను మేడం. చాలా బాగా పాడుతున్నారు. నేను ఒకరి పేరు చెప్తా, చెప్పండి మేడం. మల్లికార్జున రెడ్డి గారి గురించి, ఆయన గొప్పతనం గురించి ఒక్క పాట. మల్లిగారు కాకుండా మల్లిగాడు మనవాడైతే అన్నట్లు నా జానపదం స్టైల్లో మల్లిగాడు ఎందుకు వచ్చిందా? మల్లిగాడు ఎందుకు వచ్చిందంటే మల్లిగాడు అని ఎవరంటామంటే మన తమ్ముడో మన అన్ననో లేకపోతే మన వాళ్ళు ఇట్లా ఉంటే గనక మల్లిగాడే మనూరి పిల్లగాడే మల్లిగాడే మనూరి పిల్లగాడే మంచి మనసున్న మా కుమార్రాజు వీడే మంచి మనసున్న మా కుమార్రాజు వీడే చిన్నవాడే చెలిమికి పెద్ద తోడే జనమంతా మరువలేని జానకాడే మళ్ళీ 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 నువ్వు రావాలయ్య మళ్ళీ 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 జన జాగృతి జాబిల్లి. ఇలా రాశాను మేడం. అంటే పూర్తిగా మనసులో ఉంది. ఇలా రాస్తే ఎలా ఉంటది అన్నట్టు. ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా నాకు జరిగిన ఇన్సిడెంట్ ని వాస్తవాన్ని చెప్తున్నా. మహతి ఆడిటోరియం తిరుపతిలో, మహతి ఆడిటోరియం పెద్ద ఆడిటోరియం మేడం. అన్ని దైవికమైనటువంటి కార్యక్రమాలే కాకుండా అన్ని కల్చరల్ యాక్టివిటీస్ అన్ని అక్కడ జరుగుతూ ఉంటాయి. ఆ మహతి ఆడిటోరియం ముందర ఒక పాత రిక్షా ఉండేది. ఆ పాత రిక్షా ఉంటే ఎండాకాలం దాదాపుగా ఇది జరిగి 15 సంవత్సరాలు అయింది. ఆ ఎండాకాలంలో ఎండకి తట్టుకోలేక చెట్ల కింద పాత రిక్షా ఉంటే ఆ రిక్షా దగ్గరికి వెళ్ళి నా హ్యాండ్ బ్యాగ్ ని ఆ రిక్షా మీద పెట్టాను. తర్వాత మా మామయ్య వచ్చినారు. నేను మా వారు మా మామయ్య కలిసి బైక్ లో చాలా దూరం వెళ్ళిపోయినాం. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోతే నేను మధ్యాహ్నం 1 గంటకి ఆ ప్రాంతంలో బ్యాగ్ అక్కడ పెట్టేసిన. దానిలో డబ్బులు పెద్దగా లేవు, ఒక 700 రూపాయల డబ్బులు ఉన్నాయి, గోల్డ్ ఉంది. మెయిన్ ఏమంటే అతి ముఖ్యమైనటువంటి 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒరిజినల్స్ అన్నీ కూడా మా అక్క కూతురివి అందులోనే ఉన్నాయి. మేము ఆ రోజు అక్కడికి వెళ్ళింది కూడా మా పాపని చైతన్య కాలేజీలో చేర్పించడానికి. అక్కడంతా అయిపోయింది, సర్టిఫికేట్స్ అన్ని కూడా నా బ్యాగ్ లో ఉన్నాయి. ఆ బ్యాగ్ అక్కడ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయినాను మేడం. 6 గంటలకి మళ్ళీ రిటర్న్ అయ్యాము. అప్పుడు బయటకు వచ్చేటప్పుడు మనం మామూలుగా హ్యాండ్ బ్యాగ్ చూసుకుంటాం, బ్యాగ్ లేదు. అప్పుడు గుర్తు వచ్చింది నేను బ్యాగ్ అక్కడ పెట్టేసి వచ్చేసానని. కానీ 1 గంటకు పోయినటువంటి బ్యాగ్ దొరుకుతుందని 1% కూడా నాకు నమ్మకం లేదు. అయితే బైక్ దాదాపు ఒక 80-90 స్పీడ్లో మా వారు నడుపుతున్నారు. నేను 2 చేతుల్ని వదిలిపెట్టేసి బైక్ పట్టుకోలేదు. 2 చేతుల్ని ఇలా కలిపి గోవింద నారాయణ అంటే కొండ కిందనే వస్తున్నాం. మా బైక్ కొండ కింద వస్తుంది, జీవకోన అక్కడ. ఇట్లా కొండ వైపు చూసి స్వామి నారాయణ నీకు 7 టెంకాయలు కొడతాను స్వామి నా బ్యాగ్ దొరికితేని. అదేంటో మొక్కు, అలా కూడా మొక్కుకుంటారా? 7 టెంకాయలు కొట్టడం ఏంటి నాకు కూడా తెలియదు. అది నాకు వచ్చినటువంటి వాక్కు. సరే 7 టెంకాయలు కొడతాను స్వామి అని మొక్కుకున్నాను. అక్కడికి వచ్చి చూశాను, బ్యాగ్ లేదు. లేదా? లేదు.
1 గంటకు అంత సెంటర్ లో పెడితే బ్యాగ్ ఇంపాసిబుల్ ఉండదు అసలు. బ్యాగ్ లేదు మేడం. సరే బ్యాగ్ లేదు, ఏడుస్తున్నాను. నా బాధ అంతా మా అక్క సర్టిఫికెట్స్ ఎట్లా పోగొట్టేసినావు అంటదని టెన్షన్, ఎక్కువ భయము. దానివల్ల ఏడుస్తూ బాధపడుతుంటే మా ఆయన సరే ఉండు పోలీస్ కంప్లైంట్ అట్లా ఇద్దామంటా అంటారు. కంప్లైంట్ అవన్నీ ఇస్తే దొరుకుతాయి లేవో అండి అంటాను ఏడ్చుకుంటూ తిరుగుతుంటే ఎవరో ఒక పెద్ద ఆవిడ నన్ను ఇలా రమ్మని పిలిచింది మేడం. అక్కడ నాకు తెలియని ఏరియా అది. నేను ఎవరు తెలియదు కదా, నన్ను ఎవరు ఇక్కడ పిలుస్తున్నారని నేను అక్కడికి వెళితే ఏంటమ్మా బాధగా ఏడుస్తున్నా అంటే ఏం లేదు పెద్దమ్మ, నేను ఒక బ్యాగ్ పెట్టాను ఇక్కడ, ఆ బ్యాగ్ కనిపించట్లేదు, చాలా ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్ ఉన్నాయి నాకు, నా ఐడెంటిటీ కార్డుతో సహా అందులోనే ఉన్నాయి అని నేను ఆ అమ్మకు వినయంగా చెప్పాను. నాయనా దేవుణ్ణి నమ్ముకున్నావు కదా నాయన, నీ బ్యాగ్ వస్తుందిలే బాధపడద్దు అని చెప్తాంది. వస్తుంది అంటుంది. 15-20 నిమిషాలు గడిచిపోతున్నాయి, బ్యాగ్ రాలే. మరి బ్యాగ్ వస్తుంది అంటుంది అంటే ఓకే దేవుణ్ణి నమ్ముకో అని చెప్తుందేమో ఆవిడ. సరే దేవుణ్ణి అయితే నమ్ముకుంటే బ్యాగ్ ఎట్లా వస్తుంది అనుకున్నా. తర్వాత కాసేపటి తర్వాత ఒక స్వామి వచ్చారు. ఆయన మాల వేసుకొని ఉన్నారు, గోవిందమాల, వెంకటేశ్వర స్వామి మాలలో ఉన్నారు. బాగా ఎల్లో కలర్వి బట్టలు వేసేసుకొని చక్కగా తిరునామం పెట్టుకుని ఎంచక్క బాగా అసలు చూడంగానే నమస్కరించాలనేటట్లు దైవ స్వరూపులు లాగానే ఉన్నారు అసలు ఆయన చూడ్డానికి. అయితే చాలా నార్మల్గా వచ్చారు. అక్కడికి వచ్చి ఏంటమ్మా అన్నారు. స్వామి నా బ్యాగ్ పోగొట్టుకున్నాను స్వామి, ఆ బ్యాగ్ కోసం చాలా తపన పడి బాధగా ఉంది స్వామి అన్నానా. స్వామి ఏం చేశారంటే వెనక్కల ఇలా చేతులు పెట్టుకొని వచ్చినారు మేడం, ఇట్లా తీసి బ్యాగ్ ఇచ్చినారు. షాక్. నేను బ్యాగ్ ఇచ్చి ఆ బ్యాగ్లో అన్నీ ఉన్నాయేమో చూసుకో తల్లి అన్నారు. నేను ఆ బ్యాగ్ తీసుకుని చూసుకున్నాను, అన్నీ ఎలా ఉన్నాయో అసలు అందులో నుంచి ఏం పోలేదు, అన్నీ ఉన్నాయి మేడం. గోల్డ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, సర్టిఫికేట్స్, నా ఐడి కార్డ్, అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి మేడం. చూసి ఇంకంతే ఆయనకి అసలు పాదాభివందనం చేయాలనిపించింది నాకు. సరే స్వామి చాలా సంతోషం స్వామి, అయితే మీరు ఇక్కడి నుంచి కదిలి వెళ్ళాలి అంటే ఆయన ఏమన్నారంటే రాగానే తల్లి ఈ బ్యాగ్ స్వామి నాకు అసలు ఈ బ్యాగ్ మీరు ఇచ్చారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉందంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోయినా కూడా నీ బ్యాగ్ చేరింటుంది తల్లి. నాకు 2 భార్యలు, నాకు బిడ్డలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కష్టం నాకు తెలుసు తల్లి అని అన్నారు ఆయన. ఓకే 2 భార్యలు సహజమే, చాలా మందికి ఉంటారు బిడ్డలు అంటే 2 భార్యలు ఉన్నారు కాబట్టి ఆయనకు బిడ్డలు ఉంటారు. అలా ఆలోచించాను నేను. మనం అంతవరకే ఆలోచించగలం కదా. ఓకే మంచి స్వామి, అందుకేనేమో స్వామి మీకు బిడ్డల బాధ బాగా అర్థమైంది అని అన్నానే గాని, బట్ ఆయనకి 2 భార్యలు పిల్లలు అంటే అప్పుడు తెలియదు. తర్వాత కూర్చొని అవునవును మేడం, అదే జరిగింది నాకు కూడా. అట్లా ఆయన చెప్పిన తర్వాత ఆ బ్యాగ్ ఇచ్చి చూసుకున్న తర్వాత స్వామి ఇందులో నుంచి మీరు ఈ 700 రూపాయల డబ్బులు నావి కాదు మీవి, ఇవి తీసుకోండి. మీరు నాకు బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చినారు, మీరు ఏం చేస్తారు స్వామి అంటే ఆయన ఏమన్నారు తెలుసా, నేను ఆ రిక్షా నడిపిస్తానన్నారు. సరే ఓకే రిక్షా నడిపించి అతనికి ఈ 700 రూపాయల డబ్బులు అన్నా కూడా ఎక్కువేనే కదా, కానీ ఆయన తృప్తి పడతారు కదా. నేను ఈ పని చేసిన దానికి ఇది వచ్చింది. దాని వెనక నా ఆంతర్యం ఏమంటే ఎవరైనా ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. అట్లా నేను ఓకే ఆయన నాకు చేసిన సహాయానికి ఈ 700 రూపాయలు ఆయనవే, ఇవి నావి కాదు స్వామి, ఈ బ్యాగ్లో ఉండేటటువంటి ఈ డబ్బులు మీరు తీసుకుంటే నేను చాలా సంతోషిస్తాను స్వామి అంటే, అలా నేను తీసుకోనమ్మా అని ఆయన తీసుకుంటేనే కానీ మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివ్వనని గట్టిగా పట్టుబట్టాను మేడం. లాస్ట్కి ఇంకా తప్పదా అన్నారు, తప్పదు స్వామి అన్న. ఆ తర్వాత బ్యాగ్లో నుంచి ఇట్లా 100 రూపీస్ మాత్రమే తీసుకున్నారు ఆయన. 100 రూపీస్ తీసుకొని వెళ్ళి మొక్కు తీర్చుకో అని చెప్పారు. నేనేమైనా ఆయనకి నా మొక్కు గురించి కానీ నేను 7 టెంకాయలు కొడతా స్వామి అని మొక్కుకున్నాను కదా, మరి నేను 7 టెంకాయల విషయము ఆయనకి చెప్పలేదు. అసలు ఆయన పేరు వెంకటేష్ అని చెప్పడము, నాకు 2 భార్యలు ఉన్నారని చెప్పడము, ఆ బిడ్డలు చాలా మంది ఉన్నారమ్మా నాకు, వాళ్ళ కష్టం నాకు తెలుసు అని చెప్పడము, ఇదంతా కూడా ఆయన చెప్పినప్పుడు నాకేమీ అనిపించలే, సాధారణంగా అనిపించింది. మంగాపురం టెంపుల్కి వచ్చి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి ఈ టెంకాయలు 7 టెంకాయలు కొన్నాను, ఎందుకంటే ఆయన మొక్కు తీర్చమంటే స్వామి ఇప్పుడే తీర్చుకుంటాను స్వామి అని చెప్పి నేను మా వారి 2 బైక్లు అక్కడికి వెళ్ళాం గుడి దగ్గరికి. బాగా పెద్ద సైజు టెంకాయలు ఎంత మంచివి దొరికాయో తీసుకుని తులసిమాల అన్ని పూజ సామాగ్రి అంతా తీసుకుని గుడిలోకి వెళ్తే గుడి శుభ్రపరుస్తున్నారు. ఏమన్నారంటే అమ్మ ఉదయం కళ్యాణం జరుగుతుంది కదా స్వామికి, ఈ టెంకాయ కళ్యాణానికి వాడతాము అని పెద్ద పూజారి వారు 1 టెంకాయ తీసుకున్నారు. అందులోంచి తీసుకుని మిగిలిన 6 టెంకాయలు తీసుకెళ్ళి నువ్వు బయట కొట్టేసేయమ్మా అని చెప్పారు.
ఇంకా కళ్యాణానికి నా టెంకాయ వెళ్తుందని నాకు ఇంకా అప్పుడు చాలా సంతోషం అనిపించింది. సరే ఓకే అని చెప్పేసి అక్కడ ఒక కాయ ఇచ్చి ఇక్కడికి వచ్చి టెంకాయలు కొట్టేసిన తర్వాత ప్రశాంతంగా గుళ్ళో కూర్చున్నాం మేడం. ఈ డైరెక్షన్ లో కూర్చున్నప్పుడు స్వామికి ఎదురుగా కూర్చున్నా నేను. బయట కూర్చుంటే మనకు రైట్ సైడ్ లో కొండ ఉంటది. నేను కొండ వైపు ఇలా తల తిప్పి చూశాను మేడం. మీరు నమ్మరేమో, కొండంతా మెరుపు వస్తుంది చూసారా, జస్ట్ మెరుపు వస్తే మనకు మేఘాలలో మెరుపు ఎట్లా కనిపిస్తుంది, క్రాక్ లాగా కనిపిస్తుంది. ఆ కొండంతా కూడా ఒక్కసారి ఒక బంగారు రంగు వెలుగులో అట్లొక్కసారి అట్లా కనిపించింది నాకు. అద్భుతం, మహా అద్భుతం. నాకు అంతే కళ్ళల్లో నీళ్లు ధారగా కారిపోతున్నాయి. అప్పటి వరకు నా మనసుకి స్ఫురించలేదు. ఆ వెంకటేశ్వర స్వామి నా మొర విని కొండ దిగి నా కోసం వస్తాడా? అబ్బా, ఇది అసలు చెప్పలేను మేడం. నేను ఇప్పటి వరకు కూడా ఆ భగవంతుడికి నేను ఏమి చేసినా కూడా చాలా తక్కువే మేడం. ఆ రోజు నుంచి మొదలైనటువంటి ఆ భగవంతుడి మీద నా ఇష్టము అది నాకు ఎట్లా తయారైపోయిందంటే, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆయన ఫోటో దగ్గర నించుని, స్వామి నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు, నువ్వే ఈ కష్టాన్ని కడతీర్చాలి. నా ప్రయత్నం అంతా చేసిన, కానీ ఆ ప్రయత్నంలో నాకు అది కుదరడంలా. ఇంకా తలనొప్పిగా ఉంది, ఇంకా నా వల్ల కాదు, నేను పడుకుంటా. పొద్దున నిద్ర లేచేటప్పటికి నా సమస్యకు పరిష్కార మార్గం చూపించాల్సింది నువ్వే తండ్రి అనుకొని పడుకుంటా. పొద్దునేటప్పటికి అది కొండంత సమస్య అయినా మాకు తీరింది, చిన్న సమస్య అయినా తీరింది. అసలు నా భర్తకు వచ్చినటువంటి కష్టం, ఆయన మెడికల్ అన్ఫిట్ అయ్యి ఆర్టీసీలో డ్రైవర్ గా చేసేవాళ్ళు నా భర్త. నేను మా ఆయన ఇద్దరం కలిసి ఒకే బస్సుకు కూడా వెళ్ళేటోళ్ళం. కానీ అతనికి నర్వస్ ఏదో ప్రాబ్లం వచ్చి, కంటికి ప్రాబ్లం వచ్చి మెడికల్ అన్ఫిట్ అయ్యారు. మెడికల్ అన్ఫిట్ అయితే అతనికి మళ్ళీ ఆ భగవంతుడే, ఆ వెంకటేశ్వర స్వామియే మా డాక్టర్ల రూపంలోకి వచ్చి మొత్తం మా ఈడీల మనసులలోకి వెళ్ళి, ఆయన శారీరకంగా దారుఢ్యంగా ఉన్నారు, కానీ కంటికి చూపు ప్రాబ్లము. అంతేగాని సేవ చేయగలరు. ఆర్టీసీ సంస్థకి సేవ చేసేటటువంటి దారుఢ్యం ఉంది ఆయనకి. ఇలా మాకు ఏమైతే ఉందో, అమ్మ మాకు ఉద్యోగం ఇస్తే చాలు మేము చేస్తామంటే, మా వారికి డ్రైవర్ కాకుండా ఆయనకి మెకానిక్ గా, అసిస్టెంట్ మెకానిక్ గా కూడా పోస్ట్ ఇచ్చారు. కానీ ఇదంతా సామాన్యంగా జరిగే విషయం కాదు. అందరు అనుకుంటారు ఏదో రికమెండేషన్, మాకు వెంకటేశ్వర స్వామియే రికమెండేషన్. ఆయనకంటే మించినటువంటి ఒక అద్భుతం కదండి అది, మహా అద్భుతం. ఎందుకు కాలు విరిగిపోయిందో తెలుసా అని అడిగింది. చిన్న చిన్న మాటలు, కానీ దీనికి దాదాపుగా 1.5 year కే మంచిగా నేను నా వసపెట్టు అనుకుంటా. నేను నా కూతురికి కూడా తొందరగా బాగా మాటలు వచ్చేసాయి. మమ్మీ నాకు ఎందుకు కాలు ఇరిగిపోయిందో తెలుసా అంటే, ఎందుకు నానా అంటే, అది బాయ్ లాగా ఊహించుకుని దానికి ఎప్పుడు బాయ్ డ్రెస్ వేసేవాళ్ళం. ఆ షూ వేసుకుని పోయేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు జస్ట్ ఎల్కేజీ కూడా కాదు, నర్సరీకి వెళ్ళేటప్పుడు అది బాగా మాట్లాడేది. ఆ పేడ ఉండిందంట, నాకు కూడా ఇది తెలియదు మేడం. పేడ అక్కడ ఉండేదంట రోడ్ లో. ఇలా ఫ్రెండ్స్ అందరూ పేడ తొక్కద్దు యామిని, మా పాప పేరు యామిని, దూరంగా వెళ్ళు అంటే ఆహా అని చెప్పి ఖచ్చితంగా షూతో ఆ పేడని ఇలా తొక్కిపోయిందంట. అప్పుడు ఏం చెప్పిందంటే, అంత చిన్న పిల్లకు అది ఎలా తెలిసిందో నాకు తెలియదు, మమ్మీ నా కాలు ఎందుకు ఇలిగిపోయిందంటే, పేడలో లక్ష్మీదేవి ఉంటది కదా, లక్ష్మీదేవి అంటే అవ్వ కదా, అంటే మా వెంకటేశ్వర స్వామిని ఆవిడ ఎప్పుడు తాతయ్య అని పిలుస్తుంది. ఆయన భార్య ఇంకా ఈమెకేమంటే అవ్వ అన్నట్టు లెక్క. అందుకు మరి అవ్వకి కోపం వచ్చింది మా, ఎందుకంటే నేను షూ కాల్తో పేడను తొక్కినా కదా, అందుకని చెప్పేసి పేడలో అవ్వకి కోపం వచ్చింది, పేడలో ఉంటది కదా అవ్వ, అందుకని చెప్పేసి నా కాలు విరిచేసింది అని చెప్పింది. అందరూ కన్నీరు మున్నురై, మా అక్క వాళ్ళంతా కూడా ఈ పాప ఎందుకు ఇట్లా విచిత్రంగా మాట్లాడుతుంది, అంత చిన్న పాప, 3 సంవత్సరాలు 2 నెలలు అట్లా ఉంటుంది మేడం, అంత చిన్న పిల్ల ఇలాంటి మాటలు ఎట్లా మాట్లాడుతుంది అని. తర్వాత నేనేమన్నానంటే, బాగా కోపం వచ్చేసినప్పుడు తండ్రి నన్ను తిడతాం కదా, ఇట్లా మాట్లాడతా అంటే నాకు భయం, నా కూతురు ఎక్కడైనా చచ్చిపోతుందేమో. కొంతమంది చచ్చిపోయేటప్పుడు ఎక్కువగా ఏదో అని అంటారు కదా, ఎందుకు ఈ పాప ఇంత వైవిధ్యంగా మాట్లాడుతుంది, దేవుడు నాకేమన్నా ఉండనిస్తాడా, దేవుడి పిల్లని లేదా అని అంటే, నేను నీకేమన్నా కళ్ళు కనిపించలేదా స్వామి, ఒక్క బిడ్డని ఇచ్చినావు, బిడ్డ తూకం డబ్బు వేసి నీ దగ్గర నేను కొనుక్కున్నట్టు నా బిడ్డను వరానికి పడి కనుక్కున్నాను, మరి నా బిడ్డను తీసుకెళ్ళిపోతే నా కన్న తల్లి శోకం ఎట్లా అంటే, నీ బిడ్డ ఏడుస్తా ఉంటే నీకు బాగుంటుందా, నీ బిడ్డ నీ కళ్ళ ముందరే బిడ్డను పోగొట్టుకొని ఏడిస్తే నీకు బాగుంటుందా అని నేను స్వామిని అడిగితే,
ఆ పాప ఏం చెప్పిందంటే, మమ్మీ నీకు స్వామి శూలంతో కళ్ళు పొడిచేస్తాడు, అట్లా చెప్పొద్దు. అంత చిన్న పాప. ఆశ్చర్యం అనిపించేది మేడం నాకు. ఇవన్నీ ఏమనిపిస్తుందంటే, దేవుడు కాక ఇంత చిన్న పిల్ల దగ్గర అలాంటి మాటలు ఎవరు అనిపిస్తారు? దేవుడు కాక కష్టం తీర్చడానికి ఆయన రాకపోతే నాకేమి పెద్దగా సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా ప్రేమ వివాహం నచ్చక చాలా మంది నన్ను చాలా సపోర్ట్ తక్కువ అని చెప్పకూడదు, అసలు సపోర్టే లేదు. దాంతో ఎట్లా సెట్ అయింది కాలు? హైదరాబాద్ లో మాకు ఆర్టీసీకి సంబంధించిన తార్నాక హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఉంది మేడం. ఆర్టీసీకి ఫ్రీ ట్రీట్మెంట్. అక్కడికి పాపను తీసుకెళ్ళిపోయినాం. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని టెస్టులు చేయడము ఇట్లా జరుగుతూ వచ్చింది. కానీ పాపకు తీసుకెళ్ళిన తర్వాత బెడ్ ఇచ్చారు. తర్వాత ఒక వెయిట్ కాలికి కట్టేసి పాపను కిందకు వదిలిపెట్టేశారు. ఇలా ఒక 5 days గడిచిపోయినాయి మేడం. ఏం ట్రీట్మెంట్ ఏం లేదు, కానీ ఆ వెయిట్ అనేది కట్టి పాప కాలు అట్లాగే పెట్టారు. తర్వాత ఒక రోజులు 2 రోజులు ఇట్లా 5 రోజులు గడిచిపోయాయి. గడిచిపోయిన తర్వాత ఒక అతను వచ్చినారు. వచ్చిన తర్వాత సార్ ఇట్లా ఉంది పాపకి, ఏం చేయాలి సార్, పాపకి కాలు వస్తుందా లేదా? అప్పుడు పెద్దగా గాయాలు కూడా ఉన్నాయి పాపకి, ఇంకా అప్పటికి ఇంకా మానలే. సరే ఎట్లా చేద్దాం అమ్మా, నువ్వేం బాధపడద్దు, ఏమే స్వామి మీ పేరు ఏం పేరు సార్ అని మామూలుగా అడుగుతాం కదా. ఎందుకంటే పలానా సార్ దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, లేకపోతే పలానా సార్ ఏదో చెప్పారని ఎవరితో చెప్పాలన్నా కూడా ఆయన పేరు తెలిస్తే నాకు మంచిది కదా అని అడిగా. ఆయన పేరు నా పేరు కూడా వెంకటేష్ అనే చెప్పారు. ఆయన వెంకటేష్ అని చెప్పంగానే నా కూతురి కాలు వస్తుంది అన్నంత పిచ్చి నాకు. సరే అని చెప్పేసి ఆయన అమ్మ టైంకి మాకు కావాల్సినటివన్నీ ఇచ్చేవాళ్ళు పాపం. ఇవ్వడము, ఆ తర్వాత ట్రీట్మెంట్కి సంబంధించిన సజెషన్స్, ఏ డాక్టర్ని అలాట్ చేసుకుంటే మీ పాపకి ట్రీట్మెంట్ బాగొస్తుందని అఖిల్ డాడ్ అని చెప్పి ఆయన ఆర్థో స్పెషలిస్ట్ మేడం. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి ఏ కేసు అయినా కూడా అది 100% సక్సెస్ అవుతుందని అక్కడ అందరూ అనుకుంటా ఉంటారు. మాకు ఆ డాక్టరే దొరికారు. నేనేమనుకుంటానంటే ఆ డాక్టర్ దొరకడానికి కూడా ఈయన ఏమైనా హెల్ప్ చేశారేమో అని నాకు ఆశ. తర్వాత అప్పుడు పాపకి ట్రీట్మెంట్, కాలు అప్పటికి ఇలాంతా జరిగేటప్పటికి చిన్న పిల్ల కదా, అది ఇట్లా విరిగిపోయినటువంటి కంప్లీట్ గా ఇంత దూరం వెళ్ళిపోయింది ఎముక. ఈ కాలు ఇంత పొడవున్న కాలు షార్ట్ గా ఇక్కడి వరకు వచ్చేసింది. అది కట్ అయిపోయింది, కట్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇట్లా వెళ్ళిపోయింది మేడం ఎముక, పెద్ద ఎముక ఇది. ఈ మెయిన్ ఎముక ఇరిగిపోయి ఇట్లా వెళ్ళిపోయింది. అది ఇలా 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 లాగి 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 ఇంత దూరంలో ఉండంగానే, ఇంత గ్యాప్ లో మనకి ఇంత లెంత్ లో ఉండంగానే అక్కడే స్టిక్ అయిపోయింది. అది అయిపోతే దాన్ని తీయడం కోసం అని చెప్పి చాలా ప్రయత్నించినారు డాక్టర్లు, కానీ అది రాలేదు. సార్ లాస్ట్ కి ఏం చెప్పారంటే, అమ్మ మీకు కాలు ఇంకా ఏం బాధపడద్దండి, ఒక 1.5 inch or 2 inches వరకు కూడా ఆ కాలికి ఈ కాలికి డిఫరెన్స్ ఉంటది, అదేం పెద్ద సమస్య కాదు, నీ బిడ్డ బ్రతికింది, నువ్వు సంతోషించు అని చెప్పి సారు ఇంకా ఇలాగే ఉంటది, ఏం కాదు, కొద్దిగా అలా నడుస్తూ ఉంటది అని చెప్పారు. నాకు మనసు చాలా బాధ మేడం. నా బిడ్డ ఆడబిడ్డ కదా, కుంటి బిడ్డ అని అంటారు కదా, తల్లికి ఎంత కష్టం, కుంటి బిడ్డ అని అనిపించుకోవడమే మనకు కష్టం. అవును, అట్లని చెప్పేసి నా బిడ్డ నాకు కష్టం కాదు, కానీ తను పడే కష్టాలు, అది ఎదుర్కొనే సమస్యలు, ఆ అమ్మాయి మీద తోటి పిల్లలు చేసేటటువంటి కామెంట్స్ ఎట్లా తీసుకుంటుందో, ఆ బిడ్డ ఎట్లా అనుభవిస్తుందని నాకు చాలా బాధ. సరే ఒక శనివారం రోజున ఇంకా స్వామి ఇంకా సార్ చెప్పినట్లు ఇక కట్ అంతా తీసేసి మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఇంకా మళ్ళీ తర్వాత ఆ కట్ అంతా కూడా ఆరిపోయి ఉంటుంది, ఆ పాపకి కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ ఒక నెల టైం చెప్పి ఈ నెలల తర్వాత మీరు తీసేయండి దాన్ని అని అన్నారు. ఒక రింగ్ వేస్తున్నారు మేడం, ఒక ఐరన్ రాడ్ లాగా వేసేసారు. సరే అది మనమే తీసేయచ్చు అనమాట, పైన ఒక రింగ్ తయారు చేసి కాలు దాంట్లో పెట్టేశారు వాళ్ళు. సరే ఒక శనివారం రోజున, నాకు శనివారం సెంటిమెంట్ కదా కాబట్టి శనివారం రోజున ఇల్లంతా శుభ్రపరచుకుని దీపాలు అవి పెట్టి మా పాపను తీసుకెళ్ళి దేవుడి ముందర నించోబెట్టి నిదానంగా అదంతా తీసేసి ఆ రింగ్ ఇట్లా తీసి బిడ్డను భయపడుతూనే దాదాపుగా 1 year అయిపోయింది అప్పటికి బిడ్డ బెడ్ లో పడిపోయి. సరే ఇంకా తీసి ఇట్లా నిలబెట్టినా మేడం, నిలబెట్టి ఇట్లా వదలంగానే నా బిడ్డ దన్నని కింద పడిపోయింది. నా గుండె పగిలిపోయింది, నా బిడ్డకి ఇంకా జీవితంలో కాలు రాదు, ఇది ఇంతే అని చాలా బాధ అయిపోయింది మేడం. తర్వాత భగవంతుడు ఆ రోజు నైట్ నాకేం స్మరణ వచ్చిందో నాకు తెలీదు, పీలేరులో ఆలివ్ ఆయిల్ దొరకలే మాకు, పీలేరులో. సరే మదనపల్లికి వెళ్ళాను, ఆలివ్ ఆయిల్ దొరికింది, తెచ్చుకున్నాను.
ఆలివ్ ఆయిల్ తెచ్చుకుని నా అంతకు నేనే మేడం, నాకు ఏ డాక్టర్ సజెస్ట్ చేయలేదు, మా అమ్మ వాళ్ళు కానీ ఇంకెవరు కూడా నాకేం చెప్పలేదు. సరే నా అంతకు నేనే ఏమనుకున్నానంటే టీటీడీ కళ్యాణ మండపం మా పీలేరులో అప్పుడే కొత్తగా కడుతున్నారు. అక్కడ ఇసుకంతా కూడా బాగా కుప్పలు పోసున్నాయి. మేమేం చేసేవాళ్ళం అంటే నేను మా వారిద్దరము మా పాపను తీసుకెళ్ళి సాయంత్రం పూట 4:30కి అట్లా వెళ్ళిపోయేవాళ్ళం అక్కడికి. ఆ ఇసుక ఒక హోల్ ఏమో పెద్దదిగా, ఒక హోల్ తక్కువ, అంటే కాలు ఆల్రెడీ ఒకటి బాగుంది కాబట్టి ఒకటి పొడవుగా షార్ట్ గా ఇట్లా ఒక 2 హోల్స్ చేసి బాగా నడుముకి పై వరకు దాన్ని లోపల బాగా గుంతలు పూడ్చేసేవాళ్ళం అనమాట. అమ్మాయిని చుట్టూ ఇసుక పోసి దాని చుట్టూ బొమ్మలేసి కాసేపు ఆడించుకోవడం. అలా ఒక 1.5 hours పెట్టేవాళ్ళం లోపల. పెట్టిన తర్వాత అమ్మాయి ఇంకా విసిగించుకొని ఇంకా చెమట పడుతుంది అని ఫీల్ అయినప్పుడు నన్ను తీసేయండి అన్నప్పుడు దాన్ని బయటకు తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇసుకంతా కూడా దులిపేసి ఆ చెమట ఏదైతే పట్టి ఉంటుందో దాన్ని క్లాత్ తో గానీ అట్లా ఏం తుడచకుండా మట్టి మాత్రమే తీసేసి ఈ ఆలివ్ ఆయిల్ వేసి కాలంతా బాగా రుద్దేవాళ్ళం. మసాజ్ చేసి 2 కాళ్ళను ఈక్వల్ గా పట్టుకొని వాళ్ళ నాన్నగారు బాగా గట్టిగా టైట్ గా లాగేవాళ్ళు. నొప్పికి తట్టుకుని అంటే దానికి పెద్దగా నొప్పి వచ్చినప్పుడు ఆ అమ్మ అబ్బా అన్నప్పుడు నేను దాన్ని ఓదార్చడానికి ఉంటాను, నాన్న అయిపోతుంది నాన్న, ఏం కాదు నాన్న, అట్లా మాటల్లో పెట్టి 2 కాళ్ళు గట్టిగా లాగేవాళ్ళం. ఇలా డైలీ చేస్తూ వచ్చినాం మేడం. చెయ్యంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మాకు రిజల్ట్ అనేది కనిపిస్తా వచ్చింది. కొద్దిగా ఈక్వల్ గా రావడం. ఇది నాకు ఏ వైద్య శాస్త్రము నాకు తెలియదు, నాకు అసలు ఎవరు ఏమీ చెప్పలేదు, నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆలోచనని నేను అనుకుంటానా. అలా లాగంగా ఒక రోజుటికి అసలు 2 కాళ్ళు ఈక్వల్ గా అయిపోయినాయి. సంతోషం అంటారు, అసలు నా సంతోషానికి అవధులు లేవు అనుకోండి. అట్లా మా పాపకి కాలు విషయం, మా వారికి 2 కళ్ళకు సమస్య వస్తే గౌరీ మేడం గారు అని చెప్పేసి ఆవిడ కూడా ఒక దేవతే నా దృష్టిలో అనిపిస్తుంది. ఆ గౌరమ్మ తల్లి, ఆమె మాకు డాక్టర్ అలాట్ అయ్యారు. ఆవిడ కూడా ఏమ్మా నీకు 2 కళ్ళల్లోనూ మీ భర్తకి సమస్య ఉంది, నీ భర్తని నువ్వు చాక్కోలేవా, నీ భర్త ముఖ్యమా నీకు ఉద్యోగం ముఖ్యమా అని నన్ను అడిగితే నాకు ఉద్యోగం ముఖ్యం లేదు మేడం, నా భర్తే నాకు ముఖ్యం, నా ఉద్యోగం ఉంది నేను పోషించుకుంటాను, కానీ ఒక ఉద్యోగం అనేది ఇచ్చి మీరు ఆ మనిషి బాగా దారుఢ్యంగా ఉన్నారు, కళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అంతే, ఆయన పూర్తి బ్లైండ్ కాదు కదా. ఓకే డ్రైవింగ్ యొక్క సమస్య అయితే మిగిలిన ఏదైనా పోస్ట్ ఉంటే, నాకు తెలియదు అసలు ఏం పోస్ట్ ఇస్తారు ఏమన్నది కూడా తెలియదు, ఏదైనా అవకాశం ఉంటే మీరు ఉద్యోగం ఇప్పించగలిగితే మా వారికి మీరు ఆ హెల్ప్ చేయండి మేడం, ఇద్దరము ఆర్టీసీకి బతికున్నంత వరకు సేవ చేస్తాము అని మేడం గారికి కూడా చెప్పుకున్నాం. మాట వింటని ఆర్టీసీకి సేవ చేస్తామన్న మాటకే ఆమె మనసు కదిలించి ఉంటది. భగవంతుడు ఆమెను మనసు కదిలించి ఉంటారు. తర్వాత మా ఈడీలకు అందరికీ అసలు పేరున నమస్కరించుకోవాలి. మా ఈడీలందరూ కూడా ఆలోచించినట్లుండారు. నిజమే కదా, ఇంకా వాళ్ళు కూడా మా ఆయన కూడా అదే చెప్పారు, సార్ చాలా ఇన్నోసెంట్ గా, నా కళ్ళకి కొంచెం సమస్య సార్, నా శరీరానికి సమస్య కాదు, నేను ఖచ్చితంగా ఆర్టీసీకి సేవ చేస్తాను సార్, నాకు మీరు పని ఇప్పించండి అని అడిగారు. ఖచ్చితంగా ఆల్టర్నేట్ జాబ్ ఇచ్చారు మేడం మా ఆయనకి. ఇట్లా జరిగినటువంటి ప్రతి విషయం, ఇది చిన్న విషయమా కాదు, పెద్ద విషయం, చాలా పెద్ద విషయం, ఎంత ఫ్యూచర్ కదా. అలాంటిది ఒక చిన్న పాపకు కాలు ఇట్లా 2గా విరిగిపోవడం ఏంటి, అది మళ్ళీ ఈక్వల్ గా రావడం ఏంటి, ఆ బ్యాగ్ ఎక్కడో పోగొట్టుకుంటే స్వామి వచ్చి నా పేరు వెంకటేష్ అని చెప్పడం ఏంటి, అక్కడికి వెళితే హాస్పిటల్లో వెంకటేష్ అని చెప్తారు. మీరు మహాభక్తురాలు కాబట్టి నేను నిజం చెప్తున్నా మేడం, నేను మహాభక్తురాల్ని కానే కాను. అంటే ఇది జరిగిన తర్వాత భక్తురాలు అయ్యారు కదా. అయితే నా భక్తి అనేది నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండను, అదే పనిగా పెద్ద పెద్ద పూజలు చెయ్యను. ఆరాధన అయితే ఉంది కదా మనసులో. నిద్ర లేచి నాకు నిద్రపోయిన తర్వాత మెలుక వచ్చిన మరుక్షణం నా నోటిలో వచ్చేటటువంటి మొదటి వాక్యము, మొట్టమొదటి మాట గోవింద నారాయణ. ఎంత చల్లగా ఉంది వినడానికి. ఆ గోవింద అనకుండా అస్సలు నాకు పొద్దే పుట్టదు. తర్వాత లేవటం, ఏదో కార్యక్రమాలన్నీ చూసుకోవటం, స్టవ్ దగ్గరికి వెళ్ళంగానే బట్ట పెట్టి స్టవ్ తుడుస్తా, అగ్నిదేవుడు బట్ట పెట్టి స్టవ్ తుడిచేసి మొట్టమొదట దేవుడికి దండం పెట్టుకుని స్టవ్ వెలిగించగానే ఓం నమో నారాయణ, ఓం అగ్నిదేవాయ నమః
ఇలా చెప్పుకొని నా ఇంకా రోజుటి కార్యక్రమాలన్నీ ఏముంది, చేసే ప్రతి పనిలోనూ ఒక స్మరణ, ఒక ఆరాధన ఉంది. అవును మేడం. మనం స్పెషల్ గా పూజలు, స్పెషల్ గా ఒక బదులు అవసరం లేదు మేడం. మనం చేసే ప్రతి పనిలోనూ కరెక్ట్ గా, నీతిగా, నిజాయితీగా ఒక దేవుని స్మరిస్తూ ఆరాధిస్తూ ఇంకేం కావాలి చెప్పండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం.